మరి మోడీ నుంచి ఏమి తీసుకొచ్చిర్రని నేను అడుగుతున్నా. ఇవాళ మిమ్మల్ని 8 మంది ఎంపీలను 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రానికి మీరు తెచ్చిందేంది, మోడీ తీసుకొచ్చి ఇచ్చిందేందని నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా. కేవలం మా ఓట్లు కావాలి, మేము ఇచ్చే సీట్లు కావాలి, మీరు ప్రధానమంత్రులు కావాలి, లేకపోతే మీరు మంత్రులు కావాలి. కానీ మరి తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చేదేంది, మిమ్మల్ని నమ్మేది ఎట్లా అని నేను అడుగుతున్నా. ఇవాళ మళ్ళా ఓట్ల కోసం వచ్చారు పట్టభద్రులలో. ఏం చేస్తారు మీరు? ఏం చేసింది 12 ఏళ్ళ? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి 11 సంవత్సరాలు దాటి ఇవాళకి 12 సంవత్సరాలు అవుతున్నది. ఈ 12 సంవత్సరాలలో తుమ్మిడేటి దగ్గర ఈరోజు ప్రాజెక్టు కట్టుకోవడానికి గోదావరి జలాలకు మహారాష్ట్ర నుంచి మీరు అనుమతి ఇప్పించినరా? ఒకవేళ తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టనికే మహారాష్ట్ర అనుమతి ఇచ్చినుంటే ఇవాళ ఆదిలాబాదు జిల్లా 1.5 ఎకరాలు సస్యశ్యామలమై పసిడి పంటలు పండుతుండే ఆదిలాబాదు బిడ్డలు ఆదివాసీలు ఇవాళ వాళ్ళ బతుకులలో వెలుగు వస్తుండే. ఇవాళ ఈ ఆదిలాబాదు జిల్లా నేను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదట ఇంద్రవెల్లిలో సమావేశం పెట్టిన, మీ ఆశీర్వాదం తీసుకున్న. మీ జిల్లాను అభివృద్ధి చెయ్యాలని ఇవాళ మేము పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం. ఈ జిల్లాకు కొత్తగా మంజూరు చేసిన చాలా విషయాలను పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ఇప్పటి దగ్గర మీకు అందరికీ చెప్పడం జరిగింది. ఇవాళ ఆదిలాబాదు జిల్లాను ముందు బాగానే ఉంచాలి, జరిగిన నిర్లక్ష్యాన్ని సరిదిద్దాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. మరి మీరు ఏం చేసిండ్రు, మీరు ఏం తీసుకొస్తారని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి పట్టభద్రులు. నేను ఒక్కటే మాట విజ్ఞప్తి చేస్తున్నా. నేను చెప్పింది నిజమైతే మీరు గుండెల మీద చేసుకొని ఆలోచన చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. నేను చెప్పింది అబద్ధమైతే, మీ మనసుకు అది అబద్ధం అని తోస్తే మీరు ఎవరికి వేసుకున్నా మాకు అభ్యంతరం లేదు, మీ ఇష్టం. ఇవాళ నేను ముఖ్యంగా టీచర్లను డిఎస్సి నోటిఫికేషన్, అదే విధంగా టెట్ పరీక్షలు నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాదా? మీరు ఆలోచన చేయండి. 11,000 మంది టీచర్ల నియామకాలను చేపట్టినమా లేదా? ఒకవేళ మేము టెట్ పరీక్షలు నిర్వహించి డిఎస్సి పరీక్షలు నిర్వహించి 60 రోజుల్లోనే 11,000 మంది టీచర్ల నియామకాలు మేము చేపట్టుంటే మీరందరూ మా కాంగ్రెస్కు నరేందర్ రెడ్డికి ఓటు వేయండి. ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే మీరు మాకు ఓట్లు ఇవ్వకండి, మీకు కావాల్సిన వాళ్ళకి వేయండి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపు 15,000 మంది నిరుద్యోగులకు పోలీసు ఉద్యోగాలు ఇచ్చిన మాట నిజమైతే ఈరోజు నరేందర్ రెడ్డికి ఓటు వేయండి. లేకపోతే ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే మీ ఇష్టమైన వాళ్ళకు ఓటు వేసుకోండి. పారామెడికల్ సిబ్బంది 6,000 పైగా పారామెడికల్ సిబ్బందిని ఎల్బీ స్టేడియంకు పిలిపించి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళనే కాదు, వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా హైదరాబాదు నగరానికి ఎల్బీ స్టేడియంకు రప్పించి వాళ్ళ నియామక పత్రాలు ఇచ్చిన మాట వాస్తవమైతే ఈరోజు నరేందర్ రెడ్డిని గెలిపించండి. ఈరోజు అది అబద్ధమైతే మీకు కావలసిన వాళ్ళకు వేసుకోండి. ఈ విధంగా వివిధ శాఖలలో 55,163 మందికి ఎల్బీ స్టేడియం సాక్షిగా ఒక్కొక్కరిని వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు అందించి వాళ్ళ కుటుంబాల కళ్ళల్లో ఆనందం చూసిన మాట వాస్తవం అయితే ఈ పట్టభద్రులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని నేను అడుగుతున్న మిత్రులారా. నేను చెప్పింది ఒకవేళ అబద్ధం అయితే ఈరోజు మీకు కావలసిన నిర్ణయం తీసుకోండి. కానీ అదే నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి ఇప్పటికి దాదాపుగా 11 ఏళ్ళు అయిపోయి 12వ ఏడుకు మనం అడుగు పెడుతున్నాం. 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఏ లెక్కనైనా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి దాదాపుగా 1 కోటి ఉద్యోగాలు బకాయి బాకీ వడ్డాడు. ఆయన ఇచ్చింది ఎన్ని ఉద్యోగాలంటే 2 ఉద్యోగాలు ఇచ్చిండు. ఒకటి కిషన్ రెడ్డికి, 2 బండి సంజయ్కి. తెలంగాణ రాష్ట్రంలో మోడీ గారు ఇచ్చిన ఉద్యోగాలు ఏమన్నా ఉన్నాయంటే 2 ఉద్యోగాలు. ఆ రెండిట్లో ఒకటి కిషన్ రెడ్డికి ఇస్తే ఇంకొకటి బండి సంజయ్కి ఇచ్చారు. ఇంకెవరికైనా ఉద్యోగాలు ఇచ్చిండ్రా? ఎవరికైనా ఈడున్న వేలాది మందిలో నరేంద్ర మోడీ ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిండా?
ఈడున్న వేల మందిలో ఎవరికైనా ఉన్నాయా చెప్పండి? ఎవరికైనా మోడీ మీకు ఉద్యోగం ఇచ్చిందా? మరి ఇన్ని వేల మంది పట్టభద్రులు ఇక్కడ ఉన్నారు, ఒక్కరికి కూడా మోడీ ఉద్యోగం ఇవ్వకపోతే ఇవాళ బీజేపీ వాళ్ళు పట్టభద్రుల ఓట్లు అడిగే హక్కు ఎక్కడదని ఇవాళ నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే ఐటీఐలను ఒకనాడు ఐటీఐలు అంటే ఐటీఐ చేస్తే ఉద్యోగం వచ్చేది. ఇవాళ ఐటీఐలో చెప్పే చదువుకు బయటకు వస్తే సంబంధమే లేదు. సర్టిఫికెట్ ఉంటుంది, వాటికి పని ఏం చేయాలో తెలియదు. అందుకే టాటా కంపెనీతో మాట్లాడి ఈ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చాలి అని 2400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో 65 ఐటీఐలను అప్గ్రేడ్ చేసి ఏటీసీలుగా మార్చి అక్కడ శిక్షణ పొందిన వాళ్లకు టాటా సంస్థలనే ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఈ రోజు టెక్నాలజీ అప్గ్రేడ్ చేసింది మన పార్టీ, మన ప్రభుత్వం. నేను చేసింది నిజమైతే మీరు మీ కుటుంబాలు కాంగ్రెస్కు ఓటేయండి. నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఎవరికి ఓటేసుకున్నా పర్వాలేదు. ఇవాళ డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, పట్టభద్రులుగా మీరు సర్టిఫికెట్లు తీసుకుంటారు. కానీ శిక్షణ సరిగ్గా లేక, సాంకేతిక నైపుణ్యం లేక చాలా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం లేదు. అందుకే ఈరోజు వివిధ పరిశ్రమలల్లో మీకు ఉద్యోగాలు రావాలి, పట్టభద్రులు బాగుపడాలి అని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని దేశంలోనే ఎక్కడ లేని విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లా ఈరోజు మనం ఫ్యూచర్ సిటీలో దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్ది ఆ యూనివర్సిటీకి చైర్మన్గా మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను ఈరోజు చైర్మన్ చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి ప్రతి సంవత్సరం వేలాది మంది నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రైవేటు పరిశ్రమలలో వేలాది ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ మనం ప్రయత్నం చేస్తున్నాం. నేను చెప్పింది నిజమైతే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకుంటే మీరు ఓటు నరేందర్ రెడ్డికి వేయండి. నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఎవరికి ఓటేసుకున్నా నాకు పర్వాలేదని నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి వచ్చిన మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ దేశం 140 కోట్ల జనాభా, 140 కోట్ల జనాభా ఒలింపిక్ క్రీడల్లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా తీసుకురాలేదు. ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది యువకులకు శిక్షణ లేకపోవడం వల్ల, మోడీ గారు పట్టించుకోకపోవడం వల్ల ఒలింపిక్ గేమ్స్ లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేదు. కానీ మొన్న నేను సౌత్ కొరియా ఆ కంట్రీకి పోయినప్పుడు నేను శ్రీధర్ బాబు గారు ఒక యూనివర్సిటీకి పోయిన, సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ 30 ఎకరాలలో ఉన్న యూనివర్సిటీలో 16 మెడల్స్ తీసుకొచ్చిన ఒక్క యూనివర్సిటీ స్టూడెంట్స్. అందులో ఒక ఆడపిల్ల 3 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది ఆర్చరీలో. నాకు ఆశ్చర్యం అనిపించింది, అద్భుతం అనిపించింది. 10 కోట్ల జనాభా ఉన్న సౌత్ కొరియాలో 32 మెడల్స్ ఒలింపిక్స్లో తెస్తే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి ఒక గోల్డ్ మెడల్ రాలేదు అని అంటే నిజంగా మన పరిస్థితి ఎక్కడుందో, మోడీ గారు ఈ దేశానికి ఏం చేసిండో ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఈరోజు ఆలోచన చేసి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి. తెలంగాణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులకు శిక్షణ ఇప్పించాలి. ఈ క్రీడాకారులు 2028 ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తెలంగాణ నుంచే సాధించాలని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకు కాదు, క్రీడల మీద ఆసక్తి ఉన్న ప్రతి వాడికి శిక్షణ ఇవ్వాలి అని ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం తెచ్చుకున్నాము. ఇది మన పట్టభద్రులకు ఉపయోగపడేది కాదా? ఇది మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇలాగా ఉద్యోగాల విషయంలో, ఉపాధి విషయంలో, విద్య విషయంలో ఈరోజు మనం అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇంతకుముందే మిత్రులు చెప్పినారు, నిజామాబాద్లో యూనివర్సిటీ ఉంది, కరీంనగర్లో యూనివర్సిటీ ఉంది, ఇవాళ ప్రతి దగ్గర యూనివర్సిటీలు ఉన్నాయి, ఆదిలాబాద్లో యూనివర్సిటీ లేదు అని. మరి ఆ ప్రాంతాలలో ఇచ్చిన యూనివర్సిటీలు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఇచ్చింది తప్ప 10 ఏళ్లలో చంద్రశేఖరరావు ఒక్క యూనివర్సిటీ అయినా ఇచ్చిండా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రేపైనా మీ ఆదిలాబాద్కు యూనివర్సిటీ రావాలంటే